హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ మౌనిక. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్ ఇన్ తెలుగు. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి కాలీఫ్లవర్ 65ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. ఒక్కసారి నా స్టైల్లో ఇలా అయితే కాలీఫ్లవర్ 65 అయితే ట్రై చేయండి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ముందుగా నేను ఇక్కడ 400 గ్రామ్స్ కాలీఫ్లవర్ని అయితే తీసేసుకున్నాను. ఇలా వీడియోలో చూపెట్టే విధంగా అయితే మీరు ముక్కలుగా అయితే కట్ చేసుకోండి. మీరు కాలీఫ్లవర్ ముక్కలను అయితే అన్నీ కూడా ఈక్వల్ పార్ట్స్గా అయితే కట్ చేసేసుకోండి. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువగా కట్ చేసుకుంటే మనకి ఫ్రై అయ్యేటప్పుడు ఒకటి క్రిస్పీగా ఒకటి మెత్తగా అయితే ఉంటుంది. తప్పకుండా ఈక్వల్గా అయితే కట్ చేసుకోవడానికి ట్రై అయితే చేయండి. ఇలా నేను వీడియోలో చూపెట్టే విధంగా అయితే కాలీఫ్లవర్ ముక్కల్ని అయితే కట్ చేసి పెట్టేసుకోండి. తర్వాత వీటిని శుభ్రంగా 2-3 టైమ్స్ అయితే వాష్ అయితే చేసేసుకోండి. ఇలా ఈ సైజులో ఉంటే మనకి కాలీఫ్లవర్ 65 అనేది చాలా టేస్టీగా అండ్ ఆల్సో క్రిస్పీగా అయితే ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత వీటిని ఒక 2-3 టైమ్స్ అయితే మనం వాటర్లో శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ కాలీఫ్లవర్స్ని అయితే వాష్ చేయడానికి ఒక బేషన్లో అయితే వాటర్ని అయితే తీసేసుకున్నాను. ఇలా కాలీఫ్లవర్ ముక్కలన్నిటిని కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని చాలా శుభ్రంగా నీట్గా అయితే 2-3 టైమ్స్ అయితే వాష్ చేసేసుకోవాలి. ఈ కాలీఫ్లవర్ 65 అనేది మీకు తప్పకుండా హోటల్ స్టైల్లో అయితే ఉంటుంది. మనం రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు మనము స్టార్టర్స్ అయితే తీసుకుంటాము. ఇలా మనము కొత్తగా ఇంట్లో అయితే ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. రెస్టారెంట్లో కంటే కూడా మనము ఇంట్లో ట్రై చేసుకుంటే ఇలా ఈ విధంగా నా స్టైల్లో ట్రై చేసుకోండి. తప్పకుండా రెస్టారెంట్లో అయితే ఉంటుంది. అంటే రెస్టారెంట్ మాదిరిగా మనకి 65 అనేది తప్పకుండా వస్తుంది. ఇలా వీటిని శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత మనం దీన్ని కడాయిలో వాటర్ని యాడ్ చేసుకొని ఈ కాలీఫ్లవర్ ముక్కలను అయితే ఉడికించుకోవాలి. మరీ మొత్తంగా ఉడికించుకోవద్దండి. జస్ట్ 40% ముక్కలను అయితే ఉడికించుకోవాలి. మనం వీటిని ఉడికించేటప్పుడు దీంట్లో కాస్త పసుపు అలాగే ఉప్పును కూడా యాడ్ చేసేసుకోవాలి. వీటిని 40% ఉడికించుకున్న తర్వాత వీటిని చన్నీళ్ళల్లో వేసేయాలి. ఇలా చన్నీళ్ళలో వేస్తే మనకి ఏంటంటే ఇవి ఎక్కువగా కుక్ అవ్వకుండా ఉంటాయి. తర్వాత వాటర్ అన్నీ వంపేసుకొని దీంట్లో మనం ఒక 4 టేబుల్ స్పూన్ వరకు అయితే కార్న్ఫ్లోర్ని అయితే వేసేసుకోవాలి. నాకు ఇక్కడ 4 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోయింది. మీరు చూసుకొని వేసేసుకోండి. తర్వాత దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు అలాగే ధనియాల పొడి, దీంట్లోనే కాస్త కారం అలాగే వీటిని కూడా మొత్తాన్ని కూడా యాడ్ చేసేసుకోండి. తర్వాత నేను ఇక్కడ కొంచెం ఫుడ్ కలర్ని అయితే తీసేసుకుంటున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్. మీకు నచ్చితే ఫుడ్ కలర్ వేసేసుకోండి. మాకు హెల్త్కి మంచిది కాదు అనుకుంటే మాత్రం మీరు హ్యాపీగా స్కిప్ చేసేయచ్చు. తప్పకుండా ఫుడ్ కలర్ అనేది మనకి ఫుడ్ కలర్ వేసుకుంటే మనకి రెస్టారెంట్ స్టైల్లో ఆ కలర్లో మనకి వస్తుంది. అందుకే ఇక్కడ నేను ఫుడ్ కలర్ అనేది యాడ్ చేశాను. తర్వాత వీటిని పూర్తిగా కలిపేసుకోవాలి. నేను ఇక్కడ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని అయితే వేసాను, కానీ ఇక్కడ మనకి వీడియోలో రాలేదు. మీరు 1 స్పూన్ వరకు అయితే వేసేసుకోండి. పూర్తిగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా కాలీఫ్లవర్ ముక్కల్ని నేను వీడియోలో చూపెట్టే విధంగా ఒక్కొక్కటిగా అయితే యాడ్ చేసేసుకోండి. ఒక్కొక్కటిగా వేసేసుకున్న తర్వాత ఫ్లేమ్ని కొంచెం మీడియంకి అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత వీటిని బబుల్స్ అన్నీ పోయేంత వరకు అయితే మీరు కాలీఫ్లవర్ని చాలా క్రిస్పీగా ఎర్రగా అయితే వేయించుకోండి. అంతేనండి, ఇలా వేయించుకుంటే మనకి కాలీఫ్లవర్ 65 అనేది రెడీ అయిపోతుంది. దీన్ని మనం తింటే సాస్తో పెట్టుకుని తింటే అంటే చాలా బాగుంటుంది. పిల్లలకి ఈవినింగ్లో కూడా ఇవ్వచ్చు. ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పిల్లలకి ఈ విధంగా చేసి ఇవ్వండి. చాలా బాగుంటుంది. మనం
ఇంట్లోనే చేసేసుకుంటాం కాబట్టి హెల్త్ ఇష్యూస్ అనేవి కూడా ఎక్కువగా రావు. మనం బయట నుంచి ఆర్డర్ పెట్టుకుంటే హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. కాబట్టి ఇలా ఇంట్లోనే పిల్లలు అడిగితే చేసి పెట్టండి, చాలా బాగుంది అంటారు, చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. మధ్యలో నేను ఇక్కడ 2-3 వరకు పచ్చిమిర్చిని అయితే వేసేసుకున్నాను. ఇలా మధ్యలో నంచుకొని తింటే చాలా బాగుంటాయి. చూడండి, మనకి 65 అనేది రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.